ఫ్రెండ్ మీకు అద్భుతమైన చెట్టు చూపిస్తున్నాను. ఇది మామూలుగా ఇది తింటే కనుక షుగర్ అనేది లేకుండా పోయింది. షుగర్ కంట్రోల్ అయిపోయింది పూర్తిగా. ఇది ఫ్రెండ్ ఈ బల్ల మీద కూడా ఎండాకాలం పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇది టౌన్లో ఈ షుగర్ పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. ఈ కాయ తింటే కనుక నీరుగా ఉండిద్ది, వండిద్ది. ఈ చిన్న చిన్న పిందలైనా మీకు అవగాహన ఉంటాయి చూపిస్తున్నాను నేను. కంట్రోల్ అయిపోయింది షుగరు. దీంతో మొహం తోముకున్నా కానీ శుభ్రం పేస్ట్ లాగా మొహం పుల్ల పేస్ట్ లాగా చేసుకుని శుభ్రం చేసుకుంటే కనుక తీపులు గీపులు కూడా మొహం పులక తోముకుంటే కొన్ని తీపులు కూడా పోతాయి. ఈ కాయలు ఇంకా పెద్ద అవుతాయి. పండుగ అయిన తర్వాత తినాలి. షుగర్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేసింది. నెంబర్ 1 అన్నమాట. ఇది తీపిగా ఉంటాయి. వీడియో చేస్తున్నా. ఇది చెట్టు అడవిలోనే ఉండేది. ఇది వాటర్ యాపిల్. ఇది తింటే కనుక షుగర్ కూడా కంట్రోల్ అయ్యింది. దీంతో మొహం పొల దోమినా కానీ తీపులు తగ్గుతాయి. అందుకని ఎక్కువ శాతం అట్టే దొరికింది. ఎక్కడన్నా ఇళ్ళల్లో ఇదిగా అరుదుగా కనపడిందని అందుకని తీస్తున్నాను దీన్ని. మా వాళ్ళకి అంటే నేను యూట్యూబ్ పెడదామని మొహం పొలతో తోముకున్నా కానీ పొలి తీపులు తగ్గుతాయి. షుగరు పొద్దున్నే తింటే కనుక పొద్దున్నే తినాలి. ఏమి పరగడుపుని తినేసేస్తే షుగర్ కంట్రోల్లోకి వచ్చేసిద్ది. ఆ రోజల్లా నెంబర్ 1గా పనిచేసిద్ది ఇది. అది అందుకని ఇంక వీడియో తీస్తున్నాను అన్నమాట. అది ఫ్రెండ్ నెంబర్ 1గా పనిచేసిద్ది ఇది. పొద్దున్నే పరగడుపుని మొహం కడుపుకోగానే ఎక్కువ అసలు 2 కాయలు తింటే కనుక ఈ పండుగ ఈ పొల్లే మొహం కడుక్కుంటే కనుక పొల్లు తీపులు కంటికి కూడా మంచిదైనది. ఈ తీపులు పోతాయి. ఏంటి ఇది నాకు ఇలా ఉండిద్ది. కాయలు చూపించా కదా మీకు, ఇలా ఉండిద్ది అన్నమాట. ఇలా ఉండిద్ది, ఇలా ఉంటాయి వీటి కాయలు. ఇంకా ఈ పెద్దవుతీలే. ఇది షుగర్ పొద్దున్నే పరగడుపుని తినేస్తే షుగర్ కంట్రోల్ అయిపోద్ది. మొహం పూలతో కానీ పొల్లు తీపులు తలకాయ నొప్పి కూడా తగ్గింది. పొల్లు తీపులు దుర్వాసన కూడా తగ్గింది. దీనివల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఓకే మరి బాయ్. మీరు లైక్ కొట్టి బెల్ ఐటెం కొట్టి ఇలాంటి వీడియోలు మరి ఎన్ని కావాలన్నా కానీ చూడండి ఫ్రెండ్.